ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం హెలికాప్టర్కి ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉండగా పలు ప్రాంతాలు అక్కడక్కడ వర్షం కురుస్తుంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో వర్షం కురిసింది. ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కాలేదు. దీంతో బీజూ జనతా దళ్ పార్టీ నేతలు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. చివరికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని సీఎం నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేపీ నేత కార్తిక్ పాండియన్ కరియర్ నుంచి హెలికాప్టర్లో తిరిగి వస్తున్నారు. అయితే గాలివాన తీవ్రత పెరిగింది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యేందుకు సాధ్యం కాలేదు. సుమారు 30 నిమిషాల పాటు అలా భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి అక్కడి నుంచి బయలుదేరి జర్సుగూడలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.